అర్ధరాత్రైనా అపరాత్రైనా ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఆదిరెడ్డి వాసు స్పందిస్తారు అనేటువంటి పేరు జనంలో ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. ఇది పగ, బాధ్యత, లేకపోతే మీ విజన? బాధ్యత అని అనుకోండి. అంటే ఇప్పుడు ఆ కష్టకాలంలో చేసాడు అని అంటే నిస్సహాయ స్థితిలో మనకు చేసాడు. అది ఏదైనా కానివ్వండి సమయం మనం అటెండ్ అవ్వగలిగాము అని అంటే ఒకటి వాడికి భరోసా. ఆ భరోసా అతనికి రేపు భవిష్యత్తులో ధైర్యం కింద ఉంటుంది. ఆ ప్రజలకి ధైర్యం కావాలి. అది ఆ భరోసాతో ధైర్యం కావాలి. నా దగ్గర ఒక నెంబర్ ఉంటుంది, 2 నెంబర్ అలా మెయింటెనెన్స్ ఉండదు. ఒక నెంబర్ మాక్సిమం ఎత్తుతూనే ఉంటాను. నాకున్న వర్స్ట్ హ్యాబిట్ ఏంటంటే మిస్డ్ కాల్స్ కూడా చూసి ఎవరన్నది నాకు సంబంధం లేదు. మీది కూడా నేనే కదా ప్రత్యక్ష సాక్షి. ఆ నిమిషం ఎత్తకపోయినా తర్వాతనే చేసి ఎవరండి ఏంటి అని అడుగుతా. వెంటనే నేను అటెండ్ కాని పరిస్థితిలో ఉంటే మా ఆఫీస్ లో మా టీమ్ కి అసైన్ చేసి, అరే బాబు వీళ్ళు ఇది సమస్యతో ఉన్నారు, మీరు తక్షణం అటెండ్ అయ్యి నాకు వాట్సాప్ లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి అంట. ఇన్ కేసు ఎత్తలేని పరిస్థితుల్లో ఉంటే వాట్సాప్ అయినా చూస్తా, ప్రతి మెసేజ్ చూస్తా, ప్రతి ఫోన్ అటెండ్ అవుతాను. మాక్సిమం అటెండ్ కానీ ఫోన్లు అంటూ ఉండవు. బాగా ఇది ఒక్కొక్కసారి బ్లెస్సింగ్ అవుతుంది, ఒక్కొక్కసారి ఇబ్బంది కూడా అలా ఉంటుంది. అంటే అన్న ఈడెవరు నన్ను ఆపి ఒక బీరే తాగి నన్ను ఆపుతున్నాడు ఏంటన్నా అంటాడు. ఇవి ఇబ్బందులు కూడా ఉంటాయి, పర్వాలా ఎంజాయ్. ఇంకా ఒక్కోసారి ఇబ్బంది ఉన్నా పర్వాలా హ్యాండిల్ చేయగలుగుతున్నాను. ప్రస్తుతానికైతే హ్యాండిల్ చేయగలుగుతున్నాను. రాత్రి అయినా సరే కంపల్సరీ అటెండ్ అవ్వడానికి, ఎందుకంటే నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసే అలవాటు లేదు, మ్యూట్ చేసే అలవాటు అస్సలు లేదు. మాక్సిమం ఫోన్ నా పక్కనే పెడతా.